మేము మాట్లాడినాను చెప్పినాను. ఏం కేసు ఉందో చెప్పండి. అరెస్ట్ వారెంట్ ఉందా? వారెంట్ తెచ్చారా? కంప్లైంట్ ఇచ్చింటే వారెంట్ తీసుకొని చచ్చిపోతే అసలు మీరు ఎందుకు వచ్చారో దౌర్జన్యం చేయాలి? ఏం పడింది మీకైతే? మీ దగ్గర వారెంట్ ఉందా? ఎఫ్ఐఆర్ ఉందా? ఇంటిమేషన్ ఇస్తే నువ్వు వచ్చి సీఏతో మాట్లాడుకోమని చెప్పాలి. రాపోతాము, నువ్వు వచ్చేంత వరకు మేము పోమని. ఏంటది మీరు వచ్చేంత వరకు ఫోన్ మాట్లాడమని నాకు తెలుసులేపా. మీరు అందరూ పైన తీసుకోపోవాలని వచ్చినారు. పిల్లలకు చెప్పిన నేను కూడా స్టేషన్ నేను వస్తా స్టేషన్. ఏం పనిది? ఇంటిమేషన్ చెప్పి పోండి. రమ్మని చెప్పినాము. మా మీద ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినా ఇప్పుడు వచ్చిపోయింది. కంప్లైంట్ లేదు కదా అసలుకి. నేను రిటర్న్ తీసుకున్నా, మళ్ళీ ఎందుకు వచ్చారు ఇప్పుడు అని చెప్పి ఇప్పుడు వచ్చిపోయింది అన్నాడికి. అవును పలు మీరు రాసి లేదు. పంపించండి. మీరందరూ ముద్దారు తరచు వీడియో తీసుకుంటారు. వానికి ఏమన్నా అయితే తర్వాత మీ ఇష్టం. నువ్వు రమ్మని నువ్వు రమ్మని చెప్తే నువ్వు సిఐ రమ్మంటున్నారు, వచ్చి మాట్లాడిపో అని చెప్పండి. ఈయన ఎందుకు వచ్చి మాట్లాడొస్తాను. ఏం పడింది అక్కడ? అయ్యా అన్ని తెచ్చాలి. మీరు కోసుకున్నాక ఇంట్లో కొన్ని సర్వీస్ చెప్తారా? తీసుకోపోతానా? నేనే పిలుచుకొని వచ్చా. మీరు వారెంట్ ఇవ్వండి. ఎందుకు పిలుచుకున్నారు? ఎందుకు రావాలి చెప్పు. మరి ఎందుకు రావాలి చెప్పు. మీరు పిలిస్తే నువ్వు వారెంట్ తీసుకొని రా, వస్తాం. లేదు నోటీస్ తీసుకున్నా, ఎఫ్ఐఆర్ అయినా తీసుకున్నా. ఎఫ్ఐఆర్ అయినా తీసుకున్నా. ఎఫ్ఐఆర్ కాపీ. ఎఫ్ఐఆర్ కాకుండా ఎందుకు వచ్చారు? ఇంతకుముందు స్టేషన్ పిలుచుకపోయి ఊరికి మార్నింగ్ వస్తాడు, పైన సాయంత్రం వచ్చాడు. పైన సాయంత్రం వచ్చి మాట్లాడిపోయిండు. గంటసేపు ఎందుకు కూర్చున్నారు బయట? గుర్తు పెట్టుకోండి, గవర్నమెంట్ 3 సంవత్సరాలు ఉంటుంది, మీకు 25 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది. అది గుర్తు పెట్టుకోండి. నేను నీట్ గా మీకు చూపించాను. ఆల్రెడీ ఆమె కూడా వచ్చిపోయింది కదా, ఇప్పుడు లేడీ కూడా వచ్చిపోయింది కదా మీ ముందరనే. అందరూ ఉండదు కాదు. కింద పడింది, చచ్చిపోయింటే నేను ఒకటి గుర్తు పెట్టుకొని చెప్తాను. పేరు జనార్దన్. మీకు 30 సంవత్సరాల సర్వీసు, 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది. దానికోసము పాడు చేసుకోకండి, అది గుర్తు పెట్టుకోండి. లోపలికి వచ్చిన గంట సేపు నుంచి మాట్లాడుతున్నారు. నేను మీ సిఐ కూడా మాట్లాడినా, మీ సీఏతో కూడా మాట్లాడినా. చెప్పినాక కూడా నాయుడు చెప్పినారు, మాట్లాడారు. ఎన్ని గంటలు మాట్లాడినా? ఇదిగో 3 గంటలు మీ సీఐతో మాట్లాడినా. అనవసరంగా కానిస్టేబుల్ పోయినారు. ఊరికే సీన్ క్రియేట్ చేయకండి, ఊరికే సీన్ క్రియేట్ చేయకండి. 3 గంటలు మాట్లాడినా. నువ్వు ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇవన్నీ చెప్తావు. అసలు నేను లేనన్నా, నేను వాయిదా ఉందని వచ్చినా నేను కర్నూలుకి.
ఏం కోటి నాన్న కోటి ఓ ఎక్కడ పని ఉన్నా చేయండి, కోటి? ఓ తుపాకీ తెచ్చి కాల్చి పెడతాం కండి. ఎన్కౌంటర్ అన్న చంపేయండి అన్న ఊరికే నన్ను. అరే, పని అయిపోతుంది. అందరినీ చంపేయండి ఒక ఓ తుపాకీ తెచ్చి కాల్చి మేము పడేయండి. కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం, చంపేసేయండి అన్న. పిల్లలు కూడా దండం పెడుతున్నారు, పిల్లలు మొక్కుతున్నారు మీకు, ప్లీజ్ అంకుల్ అంటుంటే కూడా వినట్లేదు మీరు. వాళ్ళమ్మ కింద పడింది, వీడియోలు వచ్చినాయి, మొత్తం పోయినాయి సోషల్ మీడియాలో. ఆయన కోసుకునేట్టు సోషల్ మీడియాలో పోయినాయి. ఇంత టార్చర్ పెడుతున్నా. మా అమ్మకి హెల్త్ బాగాలేకున్నా కూడా ఊరు వదిలిపెట్టి బతుకుతున్నా నేను. మీ బాధలు తట్టుకోలేక నేను. ఆమెకి బ్రెయిన్ స్ట్రోక్, మీకు మొత్తం ఆమె సిఐ బండి గారిని తీసుకొని రమ్మను, వెళ్ళి అరెస్ట్ చూడండి. చేయమను, నన్ను కూడా అరెస్ట్ చేయమను. నన్ను కూడా బాలుని అరెస్ట్ చేసేసరికి నన్ను కూడా అరెస్ట్ చేయాలి. నన్ను అరెస్ట్ చేస్తే ఇద్దరం వచ్చి లాకప్లో కూర్చుంటాం. వాళ్ళ అమ్మని దొబ్బితే కింద పడింది. ధర్మమైన అది ముస్లిం దొబ్బుతారో ఎవరన్నా